రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏ విషయంలో అయితే కేటీఆర్ రక్షణ కోరుకుంటున్నారో ఆ విషయంలో హైకోర్టు పెద్ద షాక్నిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు అవినీతులు అరెస్టు చేయకుండా కేటీఆర్ కోరుకున్న రక్షణను హైకోర్టు కుదరదని తేల్చి చెప్పింది. విచారణకు హాజరు కాకూడదన్న ఉద్దేశంతోనే కేటీఆర్ మంగళవారం హైకోర్టు తీర్పు ఉందన్న విషయాన్ని షాకుగా చూపించారన్నారు. అంటే కేటీఆర్ ఉద్దేశం ఏమిటంటే తన పైన ఏసీబీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తుందని, కేసు కొట్టేసిన తర్వాత విచారణ అరెస్టు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కేటీఆర్ అనుకున్నారు. అయితే హైకోర్టు కేటీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. తాజా తీర్పుతో కేసు విచారణలో భాగంగా అవసరం అనుకుంటే ఏసీబీ కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం కూడా దొరికింది. ఈ విషయంలోనే ఇప్పుడు కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం పెరిగింది. ఇక కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ ఏం చేస్తుందన్న టెన్షన్ పార్టీ నేతల్లో పెరిగిపోయింది. ఇక ఇప్పటికే 6వ తేదీన విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్న కేటీఆర్ను మళ్ళీ 9వ తేదీన విచారణకు రమ్మని ఏసీబీ మరో నోటీసు కూడా జారీ చేసింది. ఎలాగూ 9వ తేదీన విచారణకు రమ్మని చెప్పింది కాబట్టి ఈలోగానే ఏసీబీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు చెప్పండి. రాజశేఖర్, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇటు ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు దూకుడును పెంచారు. విచారణ ముమ్మరం చేస్తూ ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. కానీ ఇటు బారాస అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారా అని చెప్పేసి ఒక చర్చ కొనసాగుతోంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారు కావచ్చు అనేటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగుతున్నది. రేపు సాయంత్రం ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతున్నట్లు కూడా ఇటు చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం ఏసీబీ ఎదుట ఇటు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో గతంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిని అరెస్టు చేయొద్దని చెప్పేసి కూడా క్వాష్ పిటిషన్ కూడా వేసినటువంటి కేటీఆర్
ఈ యొక్క క్వాష్ పిటిషన్ను కూడా ఇటు హైకోర్టు అయితే కొట్టేసిన నేపథ్యంలో వెంటనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇటు సర్కారు కూడా అటు కేటీఆర్ సంబంధించినటువంటి పిటిషన్ను స్వీకరించే ముందు తమ వాదనలు కూడా వినాలని చెప్పేసి కేవియట్ కూడా పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అంటే దీంతో ప్రభుత్వం ముందుగానే కేవియట్ దాఖలు చేయడంతో కేటీఆర్ వాదనలు వినకముందే తమ వాదనలు వినాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కోరడంతో ఏ క్షణమైనా ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో, అదేవిధంగా నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నిన్నటి నుండి ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఇటు ఏసీబీ అధికారులు ఇటు దూకుడు పెంచడంతో ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఉదయం నుండి విచారణ కొనసాగిస్తున్నారు. మరొకవైపు ఏసీబీ అధికారులు A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ను కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణలో కూడా వీళ్ళిద్దరు కూడా అంటే ఈ యొక్క కేసు విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఈ యొక్క స్టేట్మెంట్లో ప్రధానంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే తన పై అధికారి సూచనల మేరకే ఈ యొక్క డబ్బులను కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పేసి కూడా 55 కోట్లను ఇటు విడుదల చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇది ఏసీబీ ఇటు 55 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఎఫ్ఈఓకు ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు ఏ విధంగా బదిలీ చేశారని చెప్పేసి ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇటు దానికి సంబంధించినటువంటి పై అధికారి సూచన మేరకు నిధులు బదలాయింపు చేశామని చెప్పడం జరిగింది. తమకున్న పరిధిలో ఉన్న అధికారుల సూచనలతోనే డబ్బులు బదిలీ చేశామని కూడా బిఎల్ఎన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఇటు 46 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం రూపంలో చెల్లించామని బిఎల్ఎన్ రెడ్డి చెప్పడం జరిగింది. రెండవ దఫ ఈ యొక్క రేసింగ్కు ఎలాంటి ఆటంకం కలవకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని చెప్పి బిఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారులు ఎదుట చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు మరొక వైపు ఇటు ఏసీబీ అధికారుల విచారణలో కూడా ఇటు అరవింద్ కుమార్ కూడా ఇటు కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్టు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ ఇద్దరు అధికారులు కూడా ఇటు ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోటి ఈ యొక్క నిధులను విడుదల చేశామని చెప్తుండడంతో దీనిపైన ఈ యొక్క కేసు మొత్తం కూడా వ్యవహారం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు హైకోర్టుకు ఈరోజు మరొకసారి కూడా లంచ్ మోషన్ పిటిషను ఇటు కేటీఆర్ వేయడం జరిగింది. తనను విచారించేటప్పుడు లాయర్ను తప్పకుండా అనుమతించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. లాయర్ను కూడా అనుమతించాలని చెప్పడంతో ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ 2:30కు వాయిదా వేయడం జరిగింది. విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క విచారణ తర్వాత మరి ఏసీబీ విచారణకు వెళ్ళేటప్పుడు మరి లాయర్ను అనుమతిస్తారా లేదా అనేది విచారణ అంటే పూర్తయిన తర్వాత హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాలి. దాంతోపాటుగా ఇప్పటికే ఈ యొక్క మొత్తం ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇటు ఆర్బీఐ అనుమతులు లేకుండానే, హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతులు లేకుండానే, సిఎస్ కానీ లేకపోతే క్యాబినెట్ అనుమతి లేకుండానే ఈ యొక్క నిధులు విడుదల చేయడం పైన ఇట్లా రాష్ట్రం సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి ఆరోపణల పైన ఇప్పటికే 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సెక్షన్ల కింద ప్రధానంగా ఇటు కేటీఆర్ పైన, అదేవిధంగా ఇటు అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి పైన ముగ్గురు పైన ఇటు 13(1) క్లాస్ ఏ, అదేవిధంగా 13 క్లాస్ 2 పీసీ యాక్ట్, అదేవిధంగా 409 120B కింద ఈ కేసులను అయితే నమోదు చేయడం జరిగింది. వీటి ప్రకారం అయితే సుమారుగా 2 నుండి 8 సంవత్సరాలు వీళ్ళకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఇటు కేటీఆర్ కూడా ఏముంది ఈ కేసులో లొటపీస్ తప్ప అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఇది తొపాస్ కేసు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కేసులకు సంబంధించి ఇలాంటి ఈ కేసులో ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉంది. నిరాధారమైనటువంటి ఈ యొక్క కేసు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి భయం లేకపోతే ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కేసు మొత్తం వ్యవహారం మొత్తం కూడా ఇటు ఇద్దరు అధికారులు కూడా కేటీఆర్ చెప్తేనే చేశామనేటువంటి పద్ధతిలో ఇటు ఈడీ ఎదుట, అదేవిధంగా విచారణ ఏసీబీ అధికారుల ఎదుట చెప్తున్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం కూడా కేటీఆర్ మీదకు చుట్టుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ను
రేపు ఏసీబీ అధికారులు విచారణ చేస్తే ఇప్పటికే దానికి సంబంధించి కేటీఆర్ కూడా గతంలో అన్నారు, ఏమవుతుంది అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తే 2 నెలలు ఉంటా, తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తాను కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఒకవేళ రేపు అరెస్ట్ చేస్తే నిజంగానే కేటీఆర్ ముందుగానే ఇదంతా తెలుసా, గ్రహిస్తూ ఉన్నారా, అరెస్ట్ అవుతారని చెప్పేసి కేటీఆర్ భావిస్తున్నారా, లేకపోతే కేటీఆర్ ముందస్తుగానే దీనికి సంబంధించి అరెస్టు తప్పదని భావిస్తూ ఉన్నారా, ఆ నేపథ్యంలోనే ఈ కేటీఆర్ 2 నెలలు ఏమవుతుంది జైలుకు పోతానని చెప్పి మాట్లాడుతున్నారా అన్న దానిపైన కూడా ఒక చర్చ అయితే ప్రజల్లో నడుస్తూ ఉంది. దీని ప్రకారం అయితే కేటీఆర్ మరి అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా తనకు తానే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు విచారణ తర్వాత రేపు సాయంత్రం, ఎందుకంటే 6 గంటల లోపు విచారించి ఏసీబీ అధికారులు వదిలిపెడితే మళ్ళీ విచారణకు రమ్మని కోరేటువంటి అవకాశం ఉంది. కానీ 6 తర్వాత కూడా విచారణ కనుక కొనసాగిస్తే మాత్రం ఇది నైట్ 10-11 వరకు విచారణ జరిగితే మాత్రం అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు శ్రేణులందరూ కూడా ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి ఏసీబీ విచారణ పైన ఇటు ఉత్కంఠగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో, తమ నేతను అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారణ మాత్రమే చేస్తారని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇటే మరొక వైపు ఈరోజు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా సమావేశం అవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఈ యొక్క ఏసీబీ ఈడీ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన మధ్యాహ్నం కోర్టు నుంచి లాయర్ను అనుమతించేటువంటి వ్యవహారం, ఈ అన్నిటికి సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. మొత్తానికైతే కేటీఆర్ అరెస్టు అవుతారు కావచ్చు అనేటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగుతూ ఉన్నది. రాజశేఖర్, కేటీఆర్ అరెస్టు దాదాపుగా ఖాయమని గతంలో కూడా కేటీఆర్ కూడా డిసైడ్ అయ్యారు. సో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. సో ఈరోజు అరవింద్ కుమార్ని ఐఏఎస్ ఇక్కడ విచారణ చేస్తుంది ఏసీబీ. సో ఇక్కడ ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది? దీని ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఈడీ అధికారులేమో బిఎల్ఎన్ రెడ్డిని విచారణ చేస్తూ ఉన్నారు, ఏసీబీ అధికారులేమో ఇటు ఏసీబీ అధికారులేమో అరవింద్ కుమార్ను విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అధికారులు ప్రముఖంగా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఈ ఇద్దరు అధికారులను ఈడీ అధికారులు ఇటు ఏసీబీ అధికారులు కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు. ఎఫ్ఈఓకు ఏ విధంగా 55 కోట్లు బదిలీ చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క డబ్బులు బదిలీ చేశారు, మౌఖికంగానా లేకపోతే రాతపూర్వకంగా ఏమైనా ఉందా, లేకపోతే ఆర్బీఐ అనుమతి ఉందా, లేకపోతే అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ ఉందా, దాంతోపాటుగా ఇటు హెచ్ఎండిఏ పాలక మండలి ఆమోదం తెలిపిందా, మీరు ఎవరి అనుమతి లేకుండా ఏ విధంగా డబ్బు చేశారు, బదిలీ చేశారు, దాంతోపాటుగా ఇటు విదేశీ సంస్థలకు ఇండియన్ కరెన్సీని ఏ విధంగా బదిలీ చేశారు, ఈ సందర్భంలో ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా, ఆర్బీఐ ఎందుకు 8.5 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సర్కార్కు ఫైన్ వేసింది అనేటువంటి వివిధ ప్రశ్నలు అయితే సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రశ్నలకు సమాధానం చెప్తూనే మొత్తం వ్యవహారానికి సంబంధించి అప్పుడున్నటువంటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో చేశామని చెప్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కాబట్టి మొత్తం కేసు వ్యవహారం కూడా కేటీఆర్ మేరకు చుట్టుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్, హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి కేటీఆర్, అది ఒకవేళ కేటీఆర్కు అనుకూలంగా ఉంటే తర్వాత తదుపరి చర్యలు ఏసీబీ ఎలా తీసుకోబోతుందో, ఒకవేళ అనుకూలంగా రాకపోతే కేటీఆర్ ఏమైనా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఇప్పటికే సుప్రీంకోర్టుకి అయితే కేటీఆర్ వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ను హైకోర్టులో కేటీఆర్కి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టేసిన వెంటనే కేటీఆర్ కూడా ఇటు సుప్రీం తలుపులు తట్టడం జరిగింది. తనను అరెస్టు చేయొద్దని చెప్పేసి హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం మొన్న జరిగినటువంటి మొత్తం సంఘటనను కూడా ఇప్పటికే హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భంలోనే ఇటు కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా కేటీఆర్ పిటిషన్ను స్వీకరించే ముందు తమ వాదనలు వినాలని చెప్పి కూడా కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు కేటీఆర్ పిటిషన్ కంటే ముందుగానే ప్రభుత్వం యొక్క పిటిషన్ పైన కూడా ఇటు వాదనలు వినాలని చెప్పడంతో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి దానిపైన రేపు విచారణ చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే ఈరోజు ఇటు ఇద్దరు అధికారులు విచారణ ఏసీబీ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన నేపథ్యంలో రేపు ఏసీబీ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. కాబట్టి ఈరోజు లాయర్ను అనుమతిస్తారా లేదా అనేది 2:30 తర్వాత హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్లో తెలుస్తుంది. అదేవిధంగా రేపు కూడా ఏసీబీ విచారణ సందర్భం కంటే ముందుగానే ఆ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులు రేపు విచారణ కొనసాగిస్తారా, విచారణ తర్వాత అరెస్టు చేస్తారా అనేది ఒకటి మాత్రం ఒక చర్చ నడుస్తూ ఉంది. రాజశేఖర్, అంటే కేటీఆర్తో పాటుగా, ఎందుకంటే ఇటువైపు ఈడీ ఏసీబీ 2 కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కనుక. సో ఇటువైపు అరవింద్తో పాటు బిఎల్ఎడ్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా మనం? తప్పకుండా, ఎందుకంటే ఈ ఇద్దరు అధికారులు క్రియాశీలకంగా ఈ యొక్క
ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో వ్యవహరించారు కాబట్టి ముఖ్యంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ అప్పుడున్నటువంటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి వీళ్ళిద్దరి కన్సర్న్లోనే మొత్తం వ్యవహారం జరిగిందని చెప్పేసి ఒప్పందాలు జరిగాయని చెప్పి ఎఫ్ఈఓ కానీ లేకపోతే గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ ఆ తర్వాత గ్రీన్కో సంస్థ మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వ్యవహారం కూడా ఇటు ఎవరి అనుమతి లేకుండానే ఇటు మూడవ భాగస్వామిగా ఇటు హెచ్ఎండిఏ మొత్తం కూడా నిధులు మొత్తం కూడా ఖర్చు చేసినట్టు చెల్లింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరి అనుమతి తీసుకొని ఈ మొత్తం కూడా వ్యవహారం కూడా నడిపించారన్న కోణంలో ఇటు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ యొక్క విచారణ సందర్భంగా అనేక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం చెప్పిన ఈ యొక్క పని చేయాల్సి వచ్చింది కాబట్టి పరోక్షంగా ఉన్న ప్రత్యక్షంగా ఉన్న నైతిక బాధ్యత ఒక బాధ్యత గలటువంటి అధికారులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇటు ప్రభుత్వం అనుమతి అంటే ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేదని తెలిసి ఆర్బీఐ అనుమతి లేదని తెలిసి అదేవిధంగా ఇటు హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేదని చెప్పి సిఎస్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ అనుమతి లేదు ఎలాంటి అనుమతి లేకుండా మొత్తం ఈ యొక్క నిధులను విడుదల చేశారు కాబట్టి ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత గలటువంటి అధికారులైనటువంటి వీళ్ళు ఈ డబ్బులను ఎలా విడుదల చేస్తారనే దానిపైన కూడా వీళ్ళపైన కూడా ఇటు కేటీఆర్ వీళ్ళిద్దరు ముగ్గురు పైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ యొక్క విచారణ తర్వాత వీళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉన్నది రాజశేఖర్. మూరు వెంకట్ లాంటి నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అమెరికాకు వెళ్లే ప్రయత్నాల్లో కేటీఆర్ ఉన్నారు. ఈ లోపే తన ఫామ్ హౌస్లకు సంబంధించి ఏసీబీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అదుపులోకి తీసుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో అంటే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చేశారు. కేటీఆర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు, తన సమాచారం మేరకే మాట్లాడారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా కేటీఆర్ అలా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే వివిధ రకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఇక్కడ ఉండకపోవచ్చు, ఈ కేసు ముగియక ముందే ఇటు వేరే దేశానికి వెళ్తారని చెప్పేసి మీరు అన్నట్టు బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇటు కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా ఇటు ఏసీబీ విచారణకు హాజరవుతామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈడీ విచారణకు కూడా హాజరవుతామని చెప్తా ఉన్నారు. కాబట్టి తనకు మాత్రం ఇటు న్యాయమూర్తి తనకు లాయర్లను అనుమతించాలని చెప్పి మాత్రం కోరుతా ఉన్నారు. కానీ లాయర్లను మొన్న కూడా అనుమతించినటువంటి పరిస్థితి లేదు. బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయం దగ్గర ఒక హైడ్రామా చోటు చేసుకుంది. తనను లాయర్లతోని రావడాన్ని ఇటు పోలీసులు అయితే అనుమతించలేదు, నిరాకరించారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. తాను లాయర్లను అనుమతిస్తేనే లోపలికి వస్తామని చెప్పి గతంలో జరిగినటువంటి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏసీబీ అధికారులు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారని చెప్పేసి కేటీఆర్ ఆరోపణలు చేసిండు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు లాయర్లను అనుమతించాలని చెప్పి కోరుతా ఉన్నారు. కాబట్టి ఒకవేళ లాయర్లను అనుమతించినా అనుమతించకున్నా తప్పకుండానైతే ఆ విచారణకు హాజరు కావాల్సిందే. విచారణ కనుక హాజరు కాకపోతే తప్పకుండా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో రాంబాబు, ఎస్, ప్రధానంగా ఈ అంశం చూసుకుంటే ఏసీబీ ఏదైతే నోటీసులు ఇచ్చిందో మొట్టమొదటి ఇచ్చిన నోటీసులోనే క్లియర్ కట్గా చెప్పింది న్యాయవాదితో అనుమతించే ప్రసక్తే లేదు. తర్వాత ఏవైనా డాక్యుమెంట్స్ కావాలంటే దానికి సంబంధించిన నకలు ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ ముందుగా వ్యక్తిగతంగా మాత్రమే హాజరు కావాలని ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ కేటీఆర్ అక్కడ చేసినటువంటి రాద్ధాంతం చూసుకుని ఏసీబీ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. కావాలనే తప్పించుకునే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ చట్ట ధిక్కరణ చేస్తున్నారన్నటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధానంగా వినిపించాయి. సో ఈ నేపథ్యంలో ఏసీబీ ఏదైతే విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతో పాటు తను అనుమతించాలని వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో, సో ప్రధానంగా 2:30 రాకపోతుంది. సో ఇది వచ్చిన తర్వాత కేటీఆర్కి సంబంధించిన అంశం ఎలా ఉండబోతుంది, ఒకవేళ కేటీఆర్ తదుపరి చర్యలు ఎలా తీసుకోబోతున్నారు, ఖచ్చితంగా అనుమతించే అవకాశాలు లేవనేటువంటి సమాచారం అనిపిస్తుంది. సో ఖచ్చితంగా హాజరవుతారా లేరా, లేకపోతే ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఖచ్చితంగా మొత్తం సినారీలో చూసుకుంటే ఈడీ కానీ ఏసీబీ కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూస్తూనండి ANN న్యూస్.